పైసలు పలుకుబడుంటే తిమ్మిని కూడా బమ్మిని ఎట్లా చేయొచ్చో ఈ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ను చూస్తుంటే తెలుస్తుంది. కొడుకును కాపాడేతందుకు సార్ సంపాదించిందంతా హారతి కర్పూరం లెక్కనే అయ్యేటట్టున్నది కదా. ఇదివరకే ఓసారి కార్ టక్కర్ చేసి ఒకరు జీవి తీసిండన్న ఆరోపణలున్నాయి. ఆ కేసుకెళ్లి కూడా కార్ నడిపింది నా కొడుకు కాదు ఇంకొకడని షకీల్ అప్పుడు అధికార పార్టీలుండి కొడుకును బయట పడేసిండన్న టాకు ఇప్పటికి ఇంకా ఉన్నది. అదట్లుండగానే కార్ పార్టీ ఎలక్షన్లలో ఓడిపోయిందన్న కోపంతోటి ప్రగతి భవన్ ముంగటున్న బారికేడ్లను గుద్దుకుంటూ పోయిండు షకీల్ కొడుకు రాహిలు. అప్పుడు పంజాగుట్ట పోలీసోళ్లతోటి రాయబేరం నడిపి కొడుకు నా కేసులకెళ్లి తప్పించి వేరేటైన మీద ఆ కేసు రాసిండ్రు పంజాగుట్ట పోలీసోళ్లు. ఆ సంగతి బయటపడ్డాక వాళ్ళందరినీ సస్పెండ్ చేసిండ్రు పెద్ద పోలీసులు. ఈ లోపల కొడుకును దుబాయ్ పంపించిండు. ఇక ఆడికెళ్లే బెయిల్ కోసం దండలాడుతుర్రు. ఇయాల కూడా మళ్ళోసారి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేసిండ్రు. అసలు ప్రగతి భవన్ ముంగట బారికేట్లు పెట్టుడే తప్పు. పెట్టినాక ఆడ ఏం సిగ్నల్ పెట్టలేదు. అందుకే నాకు రాత్రి పూట కనబడకుండా పోయి గుద్దినా. అంతేగాని కావాలని గుద్దలేదు.